పిలిచినటువంటి విధానం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద మానవుణ్ణి దేవుడు ఏర్పాటు చేసింది, ఎన్నుకున్నది, పిలిచింది ఊరకనే కాదు. దేవుడు మనలను పేరు పెట్టి పిలుచుకున్నాడు, తన సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకున్నాడు. దేని కొరకు చేసుకున్నాడు అండి అంటే, ఏ ఉద్దేశం లేకుండానే మానవుడు భూమి మీద జన్మించలేదు. ఏ ప్రణాళిక లేకుండానే, ఏ పని లేకుండానే భూమి మీద ఏ మనుషుడు కూడా జన్మించలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే, దేవుడు మనల్ని ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే, అనేక మంది దేవుని ఎరగని ప్రజల్లో దేవుడు మనలను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి దేవుని కొరకు స్వకీయమైన సంపాద్య జనముగా మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే చదువుదాం ఒకసారి మాటని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేని కొరకు పిలిచాడంట మనల్ని? తన కుమారుని యొక్క సహవాసము కొరకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మనల్ని పిలిచాడు. దేని కొరకు పిలిచాడండి అంటే, తన కుమారుడు. ఎవరు తన కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసము కొరకు. అది వరకు కూడా దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే, దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉన్నారు, దేవునితో అన్యోన్యమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు, దేవునిని హత్తుకొని జీవించిన వారిగా ఉన్నారు, దేవుని మీదనే ఆధారపడినటువంటి వారిగా ఉన్నారు, దేవుని కలిగినటువంటి మహిమనే వారును కూడా కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు చెప్పినటువంటి విధులను నిర్వర్తించటం మాని వారి స్వచిత్తాన్ని అనుసరించి నడవటం ప్రారంభించారో, వెంటనే వారికి దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం అనేది తెగిపోయింది, ఆ బంధం అనేది పాడైపోయింది, ఆ దేవునితో ఉండేటువంటి ఆ అన్యోన్యత నాశనమైపోయింది. అంటే దేవునికి సమీపముగాను, దేవునితో అన్యోన్యముగాను, దేవునితో ఒక మంచి బంధమును కలిగి ఉన్నటువంటి ఈ మానవుడు దేవునికి దూరస్తుడైపోయాడు, దేవుని సహవాసమునకు దూరమైపోయాడు. దేనిని బట్టి అండి అంటే, అపవాదిగాడి యొక్క తంత్రములను బట్టి. ఎప్పుడైతే అపవాది చూపించినటువంటి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే అందముగా కనిపించాయో, మానవుడు దేవుని సహవాసం నుండి దూరం అయిపోయాడు. ఈనాడు మనమైనా సరే దేవునితో సహవాసం చేసేటి దినాల్లో, లేదంటే దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి సందర్భాల్లో అపవాదిగాడు ఏం చేస్తాడంటే, కొన్ని ఆకర్షణీయమైనటువంటి కొన్ని పరిస్థితులను చూపిస్తూ ఉంటుంటాడు. వాటిని ఎప్పుడైతే మనము ఆకర్షింపబడతామో, ఎప్పుడైతే చూచి వాటిని పొందుకోవాలని పరుగులు పెడతామో, వెంటనే ఏమైపోతుంది? ఈ సహవాసం అనేది దూరం అయిపోతుంది. అందుకనే మూర్ఖులకి తరానికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి, అన్యజనులకు వేరుగా ఉండండి, అపవిత్రమైనటువంటి దానిలో నుండి మీరు ప్రత్యేకింపబడిన వారిని లేవికాండములో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనలను అపవిత్రమైనటువంటి దానిలో నుండి ప్రత్యేకపరిచి దేవుని కొరకు పరిశుద్ధ జనముగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఉండేటువంటివి, ఈ లోకములో ఉండేటువంటి ఈవులు కానీ, ఈ లోకములో ఉండేటువంటి కోరికలు కానీ, ఆశలు కానీ, ఇవన్నీ కూడా దేవుని వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినటువంటివే. ఈ లోకము దాని ఆశలను గతించిపోతాయని వాక్యం చెప్తా ఉంది. కనుక గతించిపోయే వాటిని చూచి, క్షణభంగురమైనటువంటి వాటిని చూచి, ఈ లోకములో ఆకర్షణీయంగా కనబడుతున్నటువంటి వాటిని చూచి దేవునితో ఉండే సహవాసాన్ని, దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని కోల్పోయి మానవుడు ఏమైపోతున్నాడు? ఆకర్షించే వాటి వైపే పరుగులు పెడతా ఉన్నాడు. అది చివరికి ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే, దేవుని సహవాసంలో నుండి నేను దూరపరిచేస్తూ ఉంది. దేవుని సహవాసంలో నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయి మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆదాము అవ్వల యొక్క జీవితం కూడా ఆదిలోనే అలాగే జరిగిపోయింది.
ఎప్పుడైతే చూడటానికి కన్నులకు రమ్యమైనదిగా ఉందో, ఆకర్షించేదిగా ఉందో, వెంటనే దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు, దేవునితో ఉండే భాగ్యాన్ని మర్చిపోయారు, దేవుని సహవాసాన్ని మర్చిపోయారు. దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని వారు మర్చిపోయి ఆకర్షణీయమైనటువంటి వాటిని చూచి పరుగులు పెట్టారు. అదే రీతిగా సహవాసం అక్కడి నుంచి ఏమైపోయింది, దేవునికి మనుషులకు మధ్యన ఉండేటువంటి ఆ సహవాసాన్ని వారు కోల్పోయారు. మరలా ప్రేమ కలిగిన తండ్రి ఆ సహవాసాన్ని కోల్పోయిన మానవుణ్ణి మరలా దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో అంటుకట్టడానికి, దేవునితో అన్యోన్యతను పెంచటానికి, దూరమైనటువంటి మానవుణ్ణి సమీపస్తులుగా చేయటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఎవరితోనైనటువంటి ఒక సహవాసాన్ని ఏదైనా ఒక మాటను బట్టో, ఏదో ఒక విషయాన్ని బట్టో, ఇద్దరు మంచి స్నేహితులు దూరం అయిపోయారు అనుకోండి, మధ్యవర్తిగా ఎవరొకరు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, నీ స్నేహితుడు చాలా మంచివాడురా, నీ గురించి అలా అనుకుంటున్నాడని వీడితో చెప్పాలి. అక్కడికి వెళ్ళి, సరే నీ స్నేహితుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నీ వచ్చి నీ స్నేహితుడితో కలిసి మరలా స్నేహాన్ని పెంచుకో అని ఇద్దరితో మధ్యన సంధి చేసి మధ్యవర్తిగా ఉండి వారి సహవాసాన్ని మరలా ఏం చేయాలి, కట్టే వ్యక్తిగా ఉండాలి. కనుక తండ్రి అయిన దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయిన మానవునికి మధ్యన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఏం చేశాడు, తండ్రి అయిన దేవునికి మానవులకి మధ్యన విడిపోయిన సహవాసాన్ని తిరిగి మరల కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు పత్రికలో అనుకుంటాను, చూడండి, ఒక మాట ఉంటుంది, ఆయనే మధ్యవర్తి అని ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సహవాసాన్ని కోల్పోయిన మానవునికిని దేవునికిని మధ్యగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నరునిగా ఈ లోకానికి వచ్చి సహవాసాన్ని బలపరచటానికి, దేవునితో ఉండేటువంటి అన్యోన్యతను పెంచటానికి, దేవునికి దూరమైనటువంటి మానవుణ్ణి దేవుణ్ణి మరలా ఏకపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొచ్చారంట, మధ్యవర్తిగా వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు మనల్ని. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఊరకనే మనల్ని పిలవలేదు, ఊరకనే మనల్ని పుట్టించలేదు. కోల్పోయినటువంటి సహవాసము మరలా తిరిగి పొందుకోవాలని, ఏ అన్యోన్యతనైతే మనం కోల్పోయామో మరలా అదే అన్యోన్యత గలవారమై క్రీస్తుని హత్తుకొని జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి మధ్యవర్తిగా పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగును చెయ్యును. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనం.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, వాక్యం చెప్తా ఉంది కదా, మీరు పరిశుద్ధులగుటయే, అపవిత్రతకు దూరముగా ఉండుటయే, అపవిత్రమైనటువంటి కార్యములను విసర్జించుటయే దేవుని చిత్తము. మీరు పవిత్రులుగా ఉండుటకే పిలవబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండటానికి మీరు పిలవబడలేదనే వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మొదటగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు. గడిచిన వారంలో అదే కదా మనం ధ్యానం చేస్తాం. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోనండి, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను దిగి వచ్చేటువంటి ఆ సినాయి కొండ మీదకి జనులు సమీపించినప్పుడు వారు అపవిత్రులుగా సమీపించకూడదు, జారత్వం కలిగిన వారిగా సమీపించకూడదు, అన్యాయము కలిగిన వారిగా సమీపించకూడదు, తమను తాము పరిశుద్ధ పరుచుకొనకుండా నా యొక్క కొండను మీరు సమీపించకూడదని ప్రభు చెప్పాడు. ఇప్పుడు దేవుని ఒక మానవుడు సమీపించాలి అంటే, దేవునితో మానవుడు సంభాషించాలి అంటే, దేవుని ప్రత్యక్షతను చూడాలి అంటే, దేవుని స్వరాన్ని మానవుడు వినాలి అంటే, మానవుడు స్థితి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, దేవుడు మనల్ని పిలిచిన విధానం ఎలాంటిదంటే, మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడంట కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు, అది దేవుని చిత్తము కాదు. మరి ఏంటి దేవుని చిత్తం అంటే, అపవిత్రతకు దూరముగా పారిపోవటయే దేవుని చిత్తము, పరిశుద్ధతను కలిగి ఉండుటయే దేవుని చిత్తము. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకని అపోస్తలులు కూడా అదే ప్రకటించారు, మీరు బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, మూర్ఖుల ఈ తరానికి అంటే అపవిత్రమైనటువంటి తరానికి, అపవిత్రమైనటువంటి జనాంగానికి మీరు ప్రత్యేకముగా వెడలిరండి, ప్రత్యేకమైన వారిగా జీవించండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. మీరు దాని కొరకే పిలువబడ్డారు, అది దేవుని చిత్తమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది దేని కొరకు పిలిచాడు ఆయన చెప్పాలందరూ కూడా. మీరు వినట్లేదా? వాక్యం వినట్లేదా? దేని కొరకు పిలిచాడు? మొదటిది కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందటం కొరకు పిలిచాడు. మళ్ళీ అడుగుతాను నేను లాస్ట్లో. రెండవ దేని కొరకు పిలిచాడు ఆయన? పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. మూడవది చూడండి, యెషయా గ్రంథం 45 అధ్యాయము 3వ వచనం, 45:3. 45:3. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కనమైనటువంటి మాట కనబడతా ఉంది. 45:3లో మనం చదివితే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలిచాడండి అంటే, నిన్ను సృజించిన వాడు ఆయనేనని నీవు తెలుసుకోవాలి. మనుషుడు చాలామంది అంటూ ఉంటుంటారు, ఎలా జన్మించాడండి, మనుషుని యొక్క జన్మ రహస్యం ఏంటండి అంటే, మనం చాలామంది ఏమని చెప్తారంటే, మానవుడు కోతి నుండి వచ్చాడు, మానవుడు చింపాంజీ నుండి వచ్చాడు, ఇలా రకరకాలుగా చెప్తా మానవుల్ని మభ్య పెడతా ఉంటుంటారు. చాలామంది వాళ్ళ యొక్క జన్మ రహస్యం ఏంటో తెలియదు, చాలామంది ఎలా సృజింపబడ్డారో కూడా తెలియదు, ఎందుకు పిలువబడ్డారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, దేవుడు మనలను పుట్టించింది, మనలను పిలిచింది దేని కొరకంటే ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి. దేవుడు మనల్ని పుట్టించింది దేని కొరకంటే పరిశుద్ధులుగా ఉండటానికి. దేవుడు మనల్ని పిలిచింది, పుట్టించింది దేని కొరకంటే ఆయనే మనల్ని సృజించిన దేవుడని తెలుసుకోవాలని, ఆయనే మన తండ్రిని మనం తెలుసుకోవాలని. ఆమేన్. అదే అంటాడు కదా, యాకోబుతో ఏమంటాడు? 42వ అధ్యాయం అనుకుంటాను చూడండి. యాకోబు
43:1 యెషయా గ్రంథం 43:1 యాకోబు నేను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబుకు అంటున్నాడు అక్కడ, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. నిన్ను సృజించిన వాడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం. నేను సృజించింది ప్రభువే అని నువ్వు తెలుసుకోవాలి. ఎలా నిన్ను ఎవరు సృజించారండి అంటే ఏమోనండి అంటే అవదు. దేవుడు నేల మంటితో నరులను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కనుక నిన్ను నన్ను సృజించింది, నిన్ను నన్ను పుట్టించింది ఎవరంటే మన ప్రభువగు యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక మనం పుట్టించింది ఎవరో తెలుసుకోవాలని మనలను పేరు పెట్టి పిలిచాడు ఆయన. మనలను నేను ఊరకని నా జన్మ ఏంటో తెలియదండి, నేను ఎవరు పుట్టించారో తెలియదండి అనటానికి లేదు. నువ్వు ఎవరి వలన పుట్టించబడ్డావంటే, ఎవరి వలన సృజించబడ్డావు అంటే, తల్లి గర్భంలో కీర్తనకాడు అంటాడు కదా, తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం ఏంటో ఆయనకి తెలుసు. మనం ఏమై ఉంటామో ఆయనకి తెలుసు. ఆయన చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. కనుక దేవుడు మనలను సృజించి ఈ భూమి మీదకి మనల్ని పెట్టాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఎవరు సృజించారో మనం తెలుసుకోవాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడో అటువంటి పరిశుద్ధతను కలిగి జీవించాలని తెలుసుకోవాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మరలా మనం పొందుకొని ఆ సహవాసంలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని దేవుడు మనలను పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. తర్వాతగా మరో మాట ఉంటుంది. ఎందుకొరకండి దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే అదే 43వ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. నన్ను పుట్టించింది ఎవరానండి, ఏదో భగవంతుడండి అంటూ ఉంటుంటారు కదా. ఏదో భగవంతుడు కాదు, ప్రభువే క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేనే వారిని పుట్టించాను, నేనే వారిని సృజించాను. దేవునికి స్తోత్రం. ఎలా సృజించాడంటే ఆదిలోనే మనం చదువుకుంటాం, ఆది కాండంలోనే నరుడు నేల మంటితో నిర్మించబడ్డాడని. సృజించాడు ప్రభువే, మనలను సృజించాడు ప్రభువే. తన ఆత్మను మనకిచ్చాడు. మన నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఆయనలో ఉండేటువంటి ఆ జీవాత్మ మనల్ని ఏం చేసింది? మనలను జీవముతో బ్రతికించి చలించేటట్టుగా చేసింది. కనుక పిలువబడినటువంటి మనము, ప్రత్యేకింపబడినటువంటి మనము, ఏర్పాటు చేయబడినటువంటి మనము ఏం చేయాలండి ఇప్పుడు అంటే ఆయనను మన జీవితము ద్వారా మహిమపరుచువారుగా మనం ఉండాలి. ఇక్కడ 7వ వచనంలో అదే ఉంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మనల్ని దేవుడు ఎందుకు సృజించాడండి అంటే ఆయన మహిమ నిమిత్తమే. నీవు మాట్లాడినా ఆయన మహిమపరచబడాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, నీవు నడిచినా, నీ ప్రవర్తన, నీ చర్య అంతటిని బట్టి దేవునికి మహిమ కలగాలి. అంటే మనల్ని చూసినప్పుడు మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి అనేకులు ఏమనాలి, నిజంగా వీరి దేవుడు గొప్పవాడండి. వీరి మాటలు వీరి యొక్క మాటలు కాదు ఇది. వీరు ఏ దేవుడినైతే నమ్ముకున్నారో నిజంగా ఆ ప్రభువు నమ్ముకున్నటువంటి ఆ మాటలేనండి ఇంత చక్కగా ఉన్నాయని ఇతరుల ద్వారా సాక్ష్యము పొందేటట్టుగా మనం బ్రతకాలి. మనం చేసే క్రియలను బట్టి, ఇతరులను ప్రేమించే విధానమును బట్టి, ఇతరులకు సహాయం చేసే విధానమును బట్టి మనం ఏం పొందుకోవాలి? మనం గొప్ప కాదు, మనం చేసే ఆ మంచి క్రియలు ఉన్నాయే, ఆ మంచి ప్రవర్తన ఉందే, దానిని బట్టి దేవునికి మహిమ కలగాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మొదటిది కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకోవాలని, రెండవది పరిశుద్ధతను కలిగి ఉండాలని. ఆయన ఏ రీతిగా పరిశుద్ధులుగా ఉన్నాడు, మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. మూడవదిగా దేనికి పిలిచాడు? ఆయనే మనలను సృజించిన దేవుడని, ఆయనే మన తండ్రిని, ఆయనే మన దేవుడని మనుష్యుడు గుర్తెరుగునట్లుగా, తెలుసుకున్నట్లుగా ఆయన మనలను పిలిచాడు. నాలుగవదిగా మనం చూస్తే, ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కలిగినటువంటి ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా, కొన్ని బలహీనమైనటువంటి సందర్భాలైనా, దానిని బట్టి మనం కలవరపడవలసిన పని లేదు. దాన్ని బట్టి ఏం కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. లాజరు గురించి తెలుసు కదా, మనం తెలిసిన మాట కూడా చదివించటం లేదు. లాజరు చనిపోయి 4 దినాలు అయింది. దేవుడు ప్రభు వెళ్ళారు, 4 దినాల తర్వాత వెళ్ళి అక్కడ అంటారు కదా, ఏది లాజరు సమాధి ఎక్కడ ఉంది చూపించండి. వెళ్ళారు, బాధపడ్డాడు. యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు, ఎంతో రోధించాడు, దేవునికి మొర్రపెట్టాడు. వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి 4 దినాలు కుళ్ళిపోయిన శరీరంతో ఉండేటువంటి లాజరుని బిగ్గరగా ఒక స్వరమెత్తి కేక వేసి పిలవగానే లాజరు జీవముతో బయటకు వచ్చాడు. ఆ కార్యము దేని వలన జరిగిందంటే దేవునికి మహిమ కలుగుటకై జరిగింది. ఆయన అంటాడు కదా, నీవు ముందుగుండా వచ్చుంటే ఎంత బాగున్నాయా, నువ్వు ముందే వచ్చి ఉంటే ఒకవేళ నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అంటే, శిష్యులు కూడా అంటారు, అయ్యా నువ్వు ప్రేమించుతున్నటువంటి లాజరు రోగిగా ఉన్నాడయ్యా, చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా అంటే, ప్రభు అంటారు కదా అక్కడ, ఇది మహిమ కొరకే వచ్చింది కానీ అతని నాశనం కొరకు కాదు. అది దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో మనం భక్తిగా ఉన్నప్పటికీ, దేవుని ప్రేమించే వారిగా మనం ఉన్నప్పటికీ, దేవుని చేత ప్రేమింపబడుతున్న వారిగా మనం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉంటుంటాయి. చాలామంది చూసినప్పుడు అంటారు, అయ్యా వీరు దేవునిలో చాలా బలంగా ఎదిగేవారు కదా, దేవునితోనే ఉండేవారు కదా, దేవునితోనే సావాసం చేసేవారు కదా, దేవునిలోనే అసలు వేరే లోక విషయాలంటే తెలియదండి, దేవునిలోనే ఉంటారు కదా, ఏంటి వీరికి పరిస్థితి వచ్చిందండి అని అంటే, వారు తప్పు చేశారనో పాపం చేశారనో వేరే వేరే విధాలుగా కాదు, అది దేవుని మహిమ కొరకే వచ్చేటువంటిది. ఆమేన్. అది మనం మనుషులుగా వేరే వేరేగా ఆలోచన చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే స్వయంగా ప్రభువే ప్రేమించేవాడు, దేవుని చేత ప్రేమింపబడిన వాడు లాజర్. కానీ లాజర్కి ఏం కలిగింది? మరణకరమైన రోగం వచ్చింది. ఈ మాట అర్థమవుతుందా? ఎవరి చేత ప్రేమింపబడుతున్నాడు లాజరు? దేవుని చేత ప్రేమింపబడుతున్నవాడు మరణకరమైన రోగంలో ఉన్నాడు. చాలామంది అనుకుంటే ఎంత భక్తి చేస్తారు కదండి, ఎంత ఇచ్చేస్తారండి, ఏంటి మరణకరమైన రోగం అంటే అది దేవుని మహిమ కొరకే. ఆమేన్. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇది దేవుని మహిమపరచుట కొరకే కానీ మనకి దేని కొరకు ఇది రాలేదు అన్నాడు. శ్రమలు అనేవి, శోధనలు అనేవి, ఇబ్బందులు, ఇరుకులు, కరువు, కాటకాలు, ప్రతికూల పరిస్థితులు భక్తిహీనులకే కాదు భక్తులకి కూడా వస్తాయి. ఆమేన్. భక్తిహీనుడికే కాదు భక్తుడికి వస్తాయి. ప్రసంగి భక్తులు అదే చెప్పాడు, కొందరిలో భక్తిహీనుల్లో జరుగునట్లు భక్తి కలిగిన వారికి కూడా జరుగుతుంది ఏంటి అని అంటాడు. ఇదంతా కూడా వ్యర్థమే అంటాడు. ప్రభునందు ప్రియులారా, భక్తుల్లో జరిగేటువంటి విధానంలో కొంతమంది భక్తిహీనులు కూడా జరుగుతూ ఉందంట. కొంతమంది భక్తిహీనుల జీవితాలు చూస్తే చాలా వర్ధిల్లినట్టుగా కనబడతా ఉంటుంటాయి. మనం ఏమనుకుంటాం, వీడెంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు, వీడేంటి ఎంత వర్ధిల్లుతున్నాడు, వీడేంటి ఎంత అభివృద్ధి పొందుతున్నాడు అంటే, ప్రసంగి గ్రంథకర్త ఎప్పుడో రాశాడు తన గ్రంథంలో. ఏమన్నాడంటే, కొందరిలో ఒకసారి ఆ మాట చూద్దామా? ప్రసంగి గ్రంథం 8:14. వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుతున్నది. అదేంటంటే భక్తిహీనులకు జరిగినట్లుగా
నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని దేవుడు నమ్మదగిన వాడు కాదని అంటామా? ఆయన నమ్మదగిన వాడు కదండి. ఏంటి నమ్మదగిన వాడు? ఎంత భక్తిగా ఉన్నాను, నీతిని కాపాడుకుని జీవిస్తున్నాను, యథార్థతను విడవలేదు, భక్తిని విడవలేదు, నమ్మకత్వాన్ని విడవలేదు, మరి దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ప్రశ్నించతగునా? లేదు. అన్నీ ఎరిగినటువంటి సొలొమోను భక్తుడు అంటాడు కదా, కొందరిలో భక్తిహీనుల్లో జరుగునట్లు నీతిమంతుల్లో జరుగుతుంది, నీతిమంతులకి జరిగినట్లు భక్తిహీనుల్లో జరుగుతూ ఉంది. వారిని చూచి మనము కృంగిపోయి, అయ్యో నేను ఎంత చేసిన భక్తి అంతా వ్యర్థమైపోయిందా, ఇంతవరకు నేను యథార్థంగా ఉండటం అంతా కూడా వేస్టేనా అని నువ్వు కలవరపడొద్దు. వాక్యం చెప్తుంది కదా, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చెయ్యక మానడు. యథార్థతను విడవలేదంట యోబు, నీతిని మరిచిపోలేదు యోబు, భక్తిని విడవలేదు యోబు, నోటి మాటతోనైనా పాపము చేయలేదు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా వదిలేశాడు యోబుని. కోల్పోయిన దానికంటే రెండెంతలుగా ఇచ్చి అభివృద్ధి పరిచాడు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నేనుండాలేనయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రభునందు ప్రియులరా, కొందరిలో భక్తిహీనుల్లో జరిగినట్టు నీతిమంతులకి, నీతిమంతుల్లో జరిగినట్టు భక్తిహీనులకి జరుగుతుందని వాక్యం చెప్తా ఉంది. మనకి జరిగినా జరగకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, హబక్కూకు అన్నట్టుగా నా యెహోవా యందు నేను ఆనందిస్తాను అంటాడు. పశువుల సాలలో పశువులు లేకపోయినా, ఇంకేంటి, కాపు రాకపోయినా, గొర్రెల మందలో గొర్రెలు లేకపోయినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నా జీవితాల్లో ఏర్పడిన, కరువైన, ఖడ్గమైన, కాటకమైన, క్షేమము లేని స్థితి అయినా నా యెహోవా యందు నేను ఆనందిస్తాను కానీ నేను కలవరపడను. దేవుడు ఎందుకు చేశాడు ఇలాగా? నేను నీతిగా బ్రతుకుతున్నాను కదా, యథార్థంగా జీవిస్తున్నాను కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాను కదా, దేవుడు నాకెందుకు ఈ రోగాన్ని కలిగించాడు, ఈ బాధను ఎందుకు పెట్టాడు, ఈ పరిస్థితులు ఎందుకు అనుమతించాడని కలవరపడవలసిన పని లేదు. యోబుని గురించి వాక్యం చెప్తుంది కదా, అతడు నోటి మాటతోనైనా పాపము చేయలేదంట. తన యథార్థతను తన స్నేహితులు వచ్చి అంటారు, తన భార్య అంటది, ఎంతవరకు యథార్థతను వదలకుండా ఉంటావు, నీ నోటి మాటతో దూషించి దేవునికి దూరం అయిపో అని అనినటువంటి సందర్భాలు వచ్చిన, స్నేహితుల చేత శోధింపబడిన యోబు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు. మంచిగా ఉంటానని దేవుని స్తుతిస్తానా, ఆరోగ్యంగా ఉంటేనే దేవుని స్తుతిస్తానా, ఈ పరిస్థితుల్లో కూడా నా దేవునికి మహిమ చెల్లిస్తానని నిలిచిన గొప్ప భక్తుడు ఆయన. దేవునికి స్తోత్రం. అటువంటి స్థితి మనకు కావాలి. మనలను సృజించిన వాడు ఎవరంటే నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనము నమ్మదగిన వారము కాకపోయినా మనల్ని పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన వాడైన. ప్రైజ్ ది లార్డ్. కనుక మన పరిస్థితులను చూసి మనం కలవరపడాల్సిన పని లేదు. అక్కడ బాహ్య సంబంధంగా వారు ఆలోచన చేస్తున్నారు. ఏమంటున్నారంటే, నీవు కొంచెం ముందొచ్చి ఉంటే నీవు ప్రేమించే వ్యక్తి బాగుపడి ఉండేవాడు కదా, నీవు ప్రేమించే వ్యక్తి రోగిగా ఉండేవాడు కాదు కదా, ఆరోగ్యంతో నింపబడి ఉండేవాడు కదా, అనేకులు నీ వల్ల స్వస్థత పొందుతున్నారు, అనేకులు నీ వల్ల మేలు పొందుకుంటున్నారు, అనేకులు నీ వల్ల బాగుపడుతున్నారు కదా. కొంచెం ముందొచ్చి ఉంటే
తెలియగానే వచ్చుండుంటే ఏం కలిగి ఉండేది? ఆ వ్యక్తి ఆ మరణకరమైన రోగము నుండి విడుదల పొంది ఉండేవాడు కదా, రోగిగా ఉండేటువంటి లాజరు బ్రతికుండేవాడు కదా అని వారు బాహ్య సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. కానీ దేవునికి అక్కడ మహిమపరచబడే స్థితి ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అక్కడ మహిమ కలగాలి. మహిమ కలగాలంటే ఏం జరగాలి? మహిమ కలగాలంటే ఏం జరగాలి? అక్కడ ఒక కార్యం జరగాలి. అక్కడ ఒక కార్యం జరగాలి. దేవునికి మహిమ కలగాలి అంటే ఒక మేలు జరగాలి. అక్కడ ఎవరు చేయలేని కార్యాలు జరగాలి. అలా జరగాలి అంటే ఎవరి ద్వారా జరుగుతుందంటే ఆయన సృజించిన మనుషుని ద్వారానే. పక్షుల ద్వారానో జంతువుల ద్వారానో దేవునికి మహిమ కాదు. ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున ఆయన ఊపిరినిచ్చి చలింపజేయించినటువంటి మానవుని ద్వారానే దేవునికి మహిమ కలగాలి. అందుకని ఏది జరిగినా దేనిని బట్టి అయినా సరే మనం ఏం చెప్పాలి? ఏ పరిస్థితుల్లోనైనా ఏ స్థితిని బట్టి అయినా ప్రభువా నీకు మహిమ కలుగునట్లుగా నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం అయ్యా అని చెప్పగలగాల. అలా చెప్తే మన పరిస్థితిని బట్టి మన స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తనకి మహిమను తెచ్చుకునేటట్టుగా మనలను వర్ధిల్లింపజేస్తాడు. పడిన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. ఎవరు చేయలేని కార్యాలు మన జీవితాలు జరిగిస్తాడు. దాని ద్వారా ఎవరికి మహిమ అంటే మనలను సృజించిన మన యేసయ్యకే మహిమ. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తాను. ఎందుకొరకు మనల్ని దేవుడు సృజించాడంటే, ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడంటే, మొదటిది ఆయన సహవాసాన్ని తిరిగి పొందటం కొరకు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు సృజించాడంటే, రెండవది పరిశుద్ధులుగా ఉండటానికి, మూడవది ఆయనే మనలను సృజించిన దేవుడని మనుషులు తెలుసుకోవాలని, నాలుగవదిగా ఆయన మహిమ మన ద్వారా కనపరచబడాలి. కనుక అట్టి రీతిగా పిలిచిన పిలుపునకు తగిన రీతిగా మనము జీవించుదుముగాక. మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకొనుగాక. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన